ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? పంచాయతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ మున్సిపల్, సరే ఇవంటే గుర్తులేవు. దీనికి సంబంధించి అయితే బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని 17% ఇచ్చి మోసం చేశారు అని అంటారు. నిన్న ఒకతను సూసైడ్ కూడా చేసుకున్నారు, ఈశ్వరాచార్యని. ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు 42% ఈరోజు ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసుకొని, మరి కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టి దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి ముందుకు పోవాలని ఎన్నికలను కూడా డిక్లేర్ చేయటం జరిగింది. ఎవరు ఆపినరు? కోర్టు పరంగా ఆ నిబంధనల ప్రకారం ఆగి ఉన్నది. దానికేంది, ఉన్న అన్ని ఆలోచనలు చేసి లాఖరికి కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్ దగ్గర మరి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు, ఎవరు రాలేదు. సీరియస్నెస్ లేదు కాంగ్రెస్ పార్టీలో. ఆ రోజు జరిగింది బీహార్లో ఒక చిన్న జార్ఖండ్కు సంబంధించిన అంశం. అందరూ అనుకోకుండా జరిగిన సంఘటన, మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోవటం, అందరూ అక్కడ పోయిండ్రు. కానీ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ చనిపోతే అక్కడికి వచ్చారు రాహుల్ గాంధీ అదే రోజు అక్కడ పోయినరు. ఆ విధమైన అక్కడ ఏంటంటే సోషల్ అప్లికేషన్ పరంగా పోయినరు. దానికి రాలేదు అంటే ఏమండి, ఇంకా జంతర్ మంతర్ దగ్గర ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ధర్నా చేస్తే అదొక అంశం అండి. రాహుల్ గాంధీ గారు లేరు, మల్లికార్జున ఖర్గే గారు లేరని, మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకే 42% తీసుకొచ్చినాం. వారి ఆలోచన లేకుండా 2 సార్లు రాలేదు రాహుల్ గాంధీ. రావాలని రూల్ ఇక్కడ ఉందా? 42% ఒక ప్రధానమైన ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు మా ఏఐసిసి ఆలోచన లేకుండా ఎవరైనా చేస్తారా? అసలు ఆలోచన ఉన్నవారు ఉంటే వారి విధంగా మాట్లాడుతున్నారు. కావట్లేదు. పంచాయతీలో బీఆర్ఎస్ కంటే తక్కువ రిజర్వేషన్ వచ్చింది. నేను ఈ రోజు మొత్తం మీద మీరు లెక్క చేసుకోండి, మొత్తం 42% కంటే ఎక్కువే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా బలహీన వర్గాలకు సంబంధించిన సోదరులు ఎన్నికై వస్తారు. అప్పుడు 42% కంటే బీసీలు ఎక్కువనే ఉంటారు. చూడండి, కానీ మీరు పార్టీ పరంగా మీరు ఇస్తా అని చెప్పారు, ఎక్కడ మరి 100% దానికంటే ఎక్కువనే ఇస్తున్నారు. ఓకే, మీ మంత్రులు అంతకంటే ఎక్కువ, అంతకంటే డబ్బులు ఇచ్చాము మేము. ఓకే, దాంట్లో ఇష్యూ లేదండి. ఎక్కడ అన్ని నియోజకవర్గాల్లో అట్లానే ఉంది. పిసిసి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గారు, అదే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా 42% పార్టీ పరంగా ఈరోజు ముందుకు నడవాలి అని చెప్పిండ్రు. పార్టీ పరంగా లేదు అక్కడ. అయినా మేము బలపరిచే మా పార్టీకి సంబంధించిన సోదరులు తప్పకుండా 42% పైమించే ఉంటుందని, ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవటం. సార్, మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కాబట్టి అడుగుతున్నా, ఈ 42% లెక్క ఎట్లా వచ్చిందని అడుగుతున్నారు వాళ్ళు. ప్లస్ ఈ 42% అంటే సరే కోర్టు ఉంది, కానీ బీసీలకు చాలా బీసీ డిక్లరేషన్లో చాలా హామీలు ఇచ్చారు. దానిలో ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు? ఏమీ చేయలేదు. వర్గీకరణ కూడా చేస్తామన్నారు. ఈ పొలిటికల్ రిజర్వేషన్ లో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉంటుందని చెప్పారు, అవన్నీ చేయలేదు. తర్వాత బడ్జెట్ కూడా ఆకాశాన్ని తీసుకొచ్చి ఒకటే సంవత్సరంన్నరలో మొత్తం అద్భుతాలు చేయాలి అని ఆలోచన చేసే టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ చెప్తా ఉన్నాం. ఒకటి అవకాశం వచ్చింది, మేము ఈరోజు చెప్తా ఉన్నామండి, వివిధ బలహీన ఓబీసీలకు సంబంధించిన వివిధ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. కార్పొరేషన్ ధరతోని వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు డెడికేటెడ్ కమిషన్ వేయాలి. ట్రిపుల్ టెస్ట్కు సంబంధించిన అంశం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నడిచినాం. ఏదో సొంతగా అభిప్రాయం చేయలే, స్పష్టంగా సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధంగా ఏ కార్యాచరణ తీసుకుంటే దేన్నైనా తప్పు పట్టవచ్చు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న తప్పు పట్టాలి, ప్రతి ఒక్కరైనా తప్పు పడతా ఉంటారు. సూసైడ్ చేసుకున్నారు ఈశ్వరాచార్యని వ్యక్తిని. మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా వాళ్ళకి, ఎట్లా బీసీ రిజర్వేషన్ మీద నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ దాని మీద? అంటే ఈరోజు నేను సున్నితమైన అంశం ఇది, నాకు తెలియదు అది. దానికి సంబంధించిన మిత్రులు ఎవరైతే ఆందోళన పడొద్దు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా 42% రిజర్వేషన్ కలిగేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలో రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టం చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 50%కి సంబంధించిన సీలింగ్ని ఎత్తివేసి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని
అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు, కోరుతా ఉన్నారు. కానీ వాళ్ళు చేయరు. వాళ్ళే ఈ రోజు మా 2020 ప్రభుత్వం అనుకుంటారు. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, రాజ్యాంగానికి సంబంధించిన సవరణ తీసుకురావాలి. మేము వచ్చిన మొదటి రోజే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత తప్పకుండా ఈ అంశం ప్రధానమైన అంశంగా తీసుకొని సవరణ చేస్తామని ఇదే హైదరాబాద్లో బలహీన వర్గాలకు సంబంధించిన సదస్సు జరిగితే, ఇదే 42% సంబంధించి సదస్సు జరిగితే అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి పార్టిసిపేటే తెలియదు కానీ అక్కడెక్కడో జంతర్ మంతర్లో రాలేదు, ఎందుకు రాలేదని మాట్లాడతారు.